హాయ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మిమ్మల్ని ఇక్కడ ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది సార్. యాక్చువల్ గా ఆ శ్రీరాముని దర్శించుకుందామని వచ్చాను, కానీ మిమ్మల్ని చూస్తుంటే సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడి నాకు ఎదురుగా వచ్చినట్టుంది సార్. ఏదేవైనా నేను చాలా లక్కీ సార్. ఇంతవరకు మన ఆఫీస్లో మిమ్మల్ని ఎవ్వరూ ఒక్కసారి కూడా చూడలేదు, కానీ నేను రెండోసారి, అది ఈ శ్రీరామనవమి రోజున గుడిలో మిమ్మల్ని చూసే అదృష్టం నాకు దక్కింది సార్. చూడు శృతి, ఆ అదృష్టాన్ని అలాగే ఉంచుకో. అనవసరంగా ఎగ్జైట్ అయ్యి దురదృష్టాన్ని కొని తెచ్చుకోకు. సార్, నేను ఎంత చెప్పినా వినిపించుకోకుండా నన్ను దొంగ అని అపార్థం చేసుకుని శృతి నన్ను కొట్టింది సార్. ఇందులో నా తప్పేం లేదు సార్. నేను వెళ్తుంటే నా హ్యాండ్ బ్యాగ్ లాగాడు, ముఖానికి గుర్తుపట్టకుండా కర్చీఫ్ ఉంది, దొంగ అనుకొని కొట్టాను. అది కాదు సార్, పిలుస్తుంటే పలకలేదు, ఆపుదామని చేయబట్టుకున్నాను, మిస్ అయ్యి బ్యాగ్ దొరికింది. చూడు శృతి, వెనక ముందు ఆలోచించకుండా ఇంత ఆవేశం మంచిది కాదు. రవికి సారీ చెప్పు. సారీ రవి గారు. ఇట్స్ ఓకే. సార్, మా అక్క కూడా ఇక్కడే ఉంది. అదే సార్, మీనాక్షి అక్క. ఇక్కడే స్వామి వారికి కళ్యాణం జరిపిస్తుంది. సార్, మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉంటారని మన స్టాఫ్ అందరికీ చెప్పాను, ఎవరు నమ్మడం లేదు. అందుకే మిమ్మల్ని ఎవరో ఒకరికి చూపిస్తే అప్పుడు నమ్ముతారు. ప్లీజ్ సార్, ఒక్కసారి మా అక్క కనిపించి వెళ్ళండి. ప్లీజ్ సార్, ప్లీజ్ రండి. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? రండి సార్. అసలు నీకు ఇక్కడేం పని శృతి? ఎందుకు వచ్చావు? అదే ప్రశ్న సార్. ఈరోజు శ్రీరామనవమి, దర్శనం చేసుకుందామని వచ్చాను. నో, ఇది కరెక్ట్ కాదు. అయినా ఆఫీస్ పని పెట్టుకుని ఇలా గుళ్ళు గోపురాలు తిరగడం ఏంటి? వెళ్ళు, ఇక్కడ నుంచి వెంటనే వెళ్ళి ఆఫీస్ పని చూడు. ఈ రోజు ఆఫీస్ లేదు కదా సార్. అయినా పండగ రోజు సరదాగా ఎంజాయ్ చేయక ఆఫీస్ వర్క్ ఏంటి సార్? అలాగా, ఓ పని చెయ్యి, నేను జాబ్ నుంచి డిస్మిస్ చేస్తున్నాను. రోజు పండగ చేసుకో, జాబ్ వదిలే. అది కాదు సార్. ఇంకేం మాట్లాడకో, వెంటనే ఇంటికి వెళ్ళు, జాబ్ కాపాడుకో. ఇంకొక్క మాట మాట్లాడినా ఉద్యోగం పోతుంది. ఆ తర్వాత నీ ఇష్టం. సరే సార్. అక్కకు ఒకసారి చెప్పెళ్ళనా? ఏం అవసరం లేదు, రేపు చెప్పొచ్చు, వెళ్ళు. కానీ దేవుడికి దండం పెట్టుకొని వెళ్తాను సార్. ఒకసారి పెట్టుకున్నావు కదా, దేవుడికి ఎన్నిసార్లు దండం పెట్టినా ఆశీర్వాదం ఇచ్చేది ఒకసారే. ముందెళ్ళి నీ పని చూసుకో. ఆ రాముడి ఆశీర్వాదం కన్నా మీ ఆశీర్వాదం నాకు ముఖ్యం సార్. బాయ్ సార్. సార్, శృతిని ఇంటికి పంపించి పెద్ద ప్రమాదం నుండి మిమ్మల్ని మీరు కాపాడుకున్నారు సార్. ఈ శృతి మిమ్మల్ని మేడం దగ్గర ఎక్కడ పట్టిస్తుందోనని నేను టెన్షన్తో చచ్చిపోయాను సార్. ఎందుకైనా మంచిది, ఆ శృతి వెళ్లే వరకు దాన్ని ఫాలో చేయి. ఓకే సార్, నేను ఫాలో చేస్తాను.